ఇది బుధవారం ప్రొద్దుటే అనమాట. విజయవాడ ఆపరేషన్ ఉంది మా పిన్నత్త గారు, కానీ తీసుకెళ్తున్నారు. కానీ అది క్యాన్సిల్ అయిందనమాట. సాయంత్రానికి పోస్ట్పోన్ అయింది. దాంతో నన్ను గుంటూరు తీసుకెళ్తున్నారు. ఈ కార్ వచ్చేసి సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర పిఏగా చేశారనమాట మా మరిది గారు. సొంత వాళ్ళు కాదు, వేరే వాళ్ళు. విలేజ్ అంటే అందరినీ కలుపుకుంటున్నాం కదా. ఇది ఏలూరు ఫేమస్ సిఆర్ రెడ్డి పాలిటెక్నిక్ కాలేజ్ అనమాట. ఇక్కడికి వచ్చాం. మంచి చూడండి ఎలా ఉందో. ఎప్పుడు మధ్యాహ్నం అలా వెళ్ళడమే కానీ ప్రొద్దుటే తెలీదు. సో చాలా బాగుంది ఎన్విరాన్మెంట్ కూడా. ఇంకా నా స్కిన్ ప్రాబ్లం గురించి గుంటూరు వెళ్తున్నాం అనమాట. ఈ మరిది గారు వచ్చేసి కార్ వేసుకెళ్ళిపోండి అంటున్నారు. ఆ డిస్కషన్ నడుస్తుంటే నేను ఇంకా ఇదంతా చూస్తున్నాను. ఆయన ప్రస్తుతం కూడా లీడింగ్ ఎమ్మెల్యేలు 3 ఉన్నారు కదా, వాళ్ళకి పిఏగా చేస్తున్నారు. వాళ్ళ నాన్నగారు సీనియర్ ఎన్టీఆర్కి చేసేవారు పిఏగా. ఇప్పుడు ఇక్కడ విజయవాడలో 3 ఎమ్మెల్యేలకి పిఏగా చేస్తున్నారు ఈయన. చాలా పేరు, బట్ కోపాలు అహంకారాలు అట్లాంటివి ఏమి ఉండవండి. మా వారు చక్కగా అందరితో గిట్టని వాళ్ళు ఏదన్నా చెప్పినా వర్కతర్క వాళ్ళు, మా వారు మంచిగా ఉంటారు. అందరికీ హెల్పింగ్ నేచరే కానీ ఎవరికి అన్యాయం చేయాలి అన్న వేలోనే ఉండరు. సో అందుకని అందరూ మంచిగా ఉంటారు, అందరికీ హెల్ప్ చేస్తారు, కానీ ఏమీ హాని ఉండదు. కాబట్టి మాకు కూడా వాళ్ళు అలాగే చూస్తారు. కార్ అయితే కొనుక్కోలేదు, ఎందుకంటే కారు కొన్నామనుకో ఇయర్కి ఎంతో కొంత లాసే, కానీ దాని మీద ఏమి ప్రాఫిట్ ఉండదు. అదే గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తే ఇయర్ ఏదో ఒకటి ప్రాఫిట్ ఉంటుంది కదా. ఇక్కడ పిక్లో చూపిస్తా. ఇది వచ్చేసి మనకి ఎస్వి రంగారావు గారు ఉన్నారు కదా, ఆయన ఏలూరేనంట. ఆయన నాయుడుస్ కదా, ఇక్కడ స్టాచ్యూ పెట్టారు అనమాట. మాకు బైపాస్ అని ఉంటుంది, బైపాస్ దగ్గర స్టాచ్యూ పెట్టారు. మా ఏరియాలో కూడా నాయుడుస్ ఎక్కువ ఉంటారు అనమాట. వాళ్ళందరూ కలిపి అయితే చక్కగా ఆయన ఎస్వి రంగారావు గారి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు అక్కడ. ఇక్కడ చూడండి ఎన్విరాన్మెంట్, వరి చేలు, మొక్కజొన్న. ఈవిడ కూడా మా విలేజ్లో వాళ్ళ అంటే మాకు వదిన అవుతుంది. ఆ వదినకి ఈవిడ వదిన అవుతారు, సొంత వదిన. ఈవిడ కూడా ఒక పొలిటీషియనే. మ్యాక్సిమం నా బ్యాక్గ్రౌండ్లో నాకు తెలిసిన రిలేషన్ మొత్తం అందరూ పొలిటీషియన్స్ ఎక్కువ ఉంటారండి. రిచ్ పీపుల్స్, పొలిటీషియన్స్ ఇట్లాగే ఉంటారు. బట్ నాకు అయితే ఏమనిపించదు. మామూలుగా ఇదేమో ఏలూరు నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు మొల్ల అని ఉంటుందంట, ఆ ఏరియా వైపు నుంచి తీసుకెళ్తున్నారు మా మరిది గారు. వదిన తీసుకెళ్ళండి అనేసి అంటున్నారు అనమాట. వద్దు, నా వల్ల కాదు, అది చాలా పెద్ద కారు, మనకి ట్రాఫిక్లో అది ఎక్కడ పార్క్ చేయాలి అనేది తెలియక వద్దన్నారు అనమాట. మేము ఇంకా వారధి దగ్గర దిగేసి గుంటూరు వెళ్ళిపోయాం, బస్సులో వెళ్ళిపోయాం. అంటే బస్ కాదు, అక్కడ కూడా కారు వేరే వాళ్ళు ఎవరితోనో మరి ఏందో నాకైతే అర్థమే కాలేదండి. ఎందుకంటే నాకు అస్సలు మా ఏలూరు తప్ప బయట ప్రపంచం పెద్ద గుర్తే ఉండదు, చెప్తారు కానీ. ఈయనైతే ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. ఈ ఏరియా నాకు తెలియదు కానీ అదిగో స్మార్ట్ బజార్ అంట. ఇదైతే విజయవాడే. ఇక్కడ నుంచి 3 పిఏలు ఉన్న 3 ఎమ్మెల్యేలు ఉన్న ఒకే స్ట్రీట్. నన్ను ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్తా అన్నారు, ఉన్నారు వెళ్దామా అనేసి అడిగారు. ఆల్రెడీ క్యాన్వాసులకి వాటికి వెళ్తూ ఉంటా తప్పక, మళ్ళీ ఇప్పుడు అవసరం లేని దానికి ఎందుకు అని చెప్పేసి వెళ్ళాలి. ఇది ఏందనమాట. బాగుంది ఆఫీసు. కాఫీ తాగుతురు కానీ ఏమన్నా తినేళ్ళరు కానీ రండి అంటున్నారు. బట్ నాకైతే అప్పటికే మేము టిఫిన్ తిని కాఫీ తాగి మెడిసిన్స్ వేసుకుని బయలుదేరాను కదా, నాకు ఇంట్రెస్ట్ లేదు, ఈయనకి కూడా ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు ఎంత ఫ్రీగా ఉన్నా మనం ఉండే లిమిట్స్లో మనం ఉండాలి కదా. నెక్స్ట్ ఇది ఇంకొకళ్ళది. ఇట్లా ఇదే స్ట్రీట్లో 3 ఎమ్మెల్యేలు ఉన్నారండి లీడింగ్ వాళ్ళు. వీళ్ళలో ఒకళ్ళు మినిస్ట్రీస్ కూడా ఉన్నారో మరేమో, డీటెయిల్స్ అయితే తెలుసుకోవాలి. ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎవరూ తెలుసుకోం కదా. మళ్ళీ అయితే ఇలా వచ్చేసి వారధి దగ్గర దింపేశారు.
హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టర్ గారు మళ్ళీ మెడికల్ టెస్టులు కొన్నియో చేయలేదని చేశారు. అంతా బాగానే ఉంది అన్నారు. ఎందుకు వస్తుంది డిఫరెన్స్ అనేది ఫైనల్ మళ్ళీ ఏం చెప్పారంటే, మళ్ళీ వాళ్ళదే చెప్పారు, ఎండలోకి వెళ్ళొద్దు, ఎండకి వెళ్తే మొత్తం ఫుల్ ప్యాక్ చేసుకుని వెళ్ళండి అని. నాకు ఎందుకు ఒంటికి లేని ఆయాసం అంటే, మా వారు ఎక్కడున్నారు, మా హబ్బీకి పట్టుకున్నదే 3 కాళ్ళు. ఇది ప్రకాశం బ్యారేజ్ మీద వెళ్తున్నాము. చూడండి, కృష్ణానది అంతా నీళ్ళు తక్కువ ఉండి ఇసుక మేటలు వేసి కనబడతా ఉందన్నమాట. చాలా బాగా నచ్చింది నాకు ఈ పాయింట్ అయితే, వ్యూ పాయింట్ అయితే. పచ్చని చెట్లు, దూరంగా కొండలు, ఐ మీన్ ఆకాశము నేల కలిసిపోయినట్లు సూపర్ అనిపించింది అసలు. ఇది గురువారం అనమాట. బుధవారం హాస్పిటల్కి వెళ్ళాం కదా, గురువారం నాడు ఫోలిక్ యాసిడ్ ఇచ్చారు. ఫోలిక్ యాసిడ్ కన్నా మనం మంచిగా ఆకుకూర తింటే మంచిది కదా, అందుకని చెప్పేసి అయితే ఆకుకూరలు అవి కట్ చేసుకున్నాను. తోటకూర ఫ్రైను, పొట్లకాయ పచ్చడి చేసుకుంటున్నాను. మనం ఫ్రై చేసుకోవడానికి ముందు దీంట్లో అయితే ఒక పచ్చిమిరకాయలు అవి వేయించుకోవచ్చు కదా పచ్చడికి, అందుకని ఇవ్వండి పచ్చిమిరకాయలు వేసుకుంటున్నాను. ఒక బీరకాయ, 2 బుజ్జి పొట్లకాయలు ఉన్నాయన్నమాట. దానికి ఇంకా 2 అయితే టమాటాస్ కూడా యాడ్ చేసి అనేది పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందైతే వేయించుకోవాలి కదా, నేనైతే ఆయిల్లో వేయించుకుంటాను. నీళ్ళల్లో అయితే ఉడకబెట్టనండి, నాకు ఎందుకో నచ్చదు, ఆయిల్లోనే నచ్చుతుంది, అందుకని చెప్పేసి చేస్తాను. చూసారా, మన ఫ్రెష్ వెజిటేబుల్స్ కదా, సూపర్ ఉన్నాయి, కంటికి కలర్ఫుల్గా కనబడుతున్నాయి అన్నమాట వెజ్జెస్ అన్నీ కూడా. ఇదండి ఇవాళ ఇదన్నమాట. ఫోలిక్ యాసిడ్ లేకపోవడం ఏంటో అర్థమే కాలేదు. నేనైతే కొంచెం అంత ఉప్పు కూడా వేసుకుంటాను, తొందరగా మగ్గుతుందని. మనం పచ్చడికి చింతపండు వేసుకుంటాం కదా, అది కూడా దీంట్లో అయితే పెట్టుకోవచ్చు, పెట్టుకుంటే మగ్గుతుంది అనమాట. ఇప్పటికి పప్పు అయితే నానబెట్టేసాను. నేను పొద్దుటనే నానబెట్టేసుకుంటాను. హాస్పిటల్లో పోయి వచ్చా కదా, సింకులో అంట్లు చూసారా ఎన్ని అంట్లు ఉన్నాయో, తోవలేదు, ఇంకా తోవాలి. తోమినంత ఇడ్లీ చూడండి ఎన్ని ఉన్నాయో, అసలు ఇద్దరికి కూడా ఎన్నెన్ని అంట్లు ఉంటాయో మా ఇంట్లో. ఇది అయిపోయింది, తీసేద్దాం పక్కకి. దీని మీద అయితే మూకుడు పప్పులు వేసాం కదా, ఇదైతే అల్లం వెల్లుల్లిపాయ చిన్న రోలు ఉంటుంది అనమాట, దాంట్లో వేసి నూరేసుకున్నాను. ఏదో అన్నీ వేసేసుకున్నాను అనమాట. ఆవాలు, శనగపప్పు, అలాగే సాయ మినపప్పు, జీలకర్ర, మిరపకాయలు, వెల్లుల్లిపాయ అన్నీ వేసేసుకున్నాను. ఇది వేగాక కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటాను. మీరు కూడా వేసుకుంటారా? నేనైతే కరివేపాకు వేస్తాను, మ్యాక్సిమం ఉంటుంది, అందుకని. ఇదైతే తోటకూర వేసేసుకుందాం. వేసుకుని చక్కగా అయితే చేద్దాం. ఒకసారి అటు ఇటు చేస్తే బాగా మగ్గుతుంది అన్నమాట. కింద తాలింపు అనేది పైకి వస్తుంది. కొంచెం అంత తోటకూరలో సాల్ట్ కంటెంట్ ఉంటుందండి, అందుకని కొంచెం వేసుకుందాము. వేసుకుని అయితే మూత పెట్టేసుకుందాం. అదిగోండి ఇలా మూత పెట్టేశాను. ఈ ఆరాక దీన్ని అయితే చట్నీ చేసుకుందాం. ఆరనిద్దాం, ఎంతో లేదు కొంచెం అయ్యింది, చట్నీ చేసుకుందాం. ఇది చక్కగా పచ్చడి చేసేసుకుంటున్నాను. రోజు చూపించేదే కదా, మీకైతే చూపించట్లేదు ఇంకా పూర్తిగా. ఏదో చక్కగా నూరేసాను. ఇప్పుడైతే మనం వేయించుకున్న ముక్కలు ఉన్నాయి కూడా, అవి కూడా వేసేసుకుందాం. ముందుగా చేసేసాను, అయిపోయింది. పోయి లోపలికి వెళ్ళిపోదాం. చక్కగా మగ్గిదే సరే, ఇంకొంచెం అయితే మగ్గనిచ్చి తీసేసుకోవడమే. ఇదేనండి ఇవాళ కర్రీ అండ్ చట్నీ వ్లాగ్. అయితే ఇంకో వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. ఆరోగ్యం ఏమాత్రం సహకరించట్లేదు, మ్యాక్సిమం వ్లాగ్సే పెడదాం అనుకుంటున్నాను. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.